మంచిర్యాల జిల్లా గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర గందరగోళ పరిస్థితి. 10వ తరగతి రాస్తున్న పేపర్ ఏదైతుందో ఆ పేపర్ మారిందంటూ ఈడ ఒక రకంగా తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. తల్లిదండ్రులు నేరుగా ఇక్కడికి వచ్చేసి తమ పిల్లలు 12:30కే బయటికి రావాలి, 12:30 నుండి రావాల్సి ఉన్న పిల్లలు ఇప్పటిదాకా రాలేదు. అయితే మనము పిల్లల తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కొంత తెలుసుకుందాము. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీరాంపూర్ కాలండి. పాప 10th క్లాస్ రాస్తుందండి. పొద్దున తెలియదు సార్, 8:30 వరకు లోపలికి వెళ్ళారు. 8:39 లోపు వెళ్ళారు కదా. వాళ్ళు ఏం జరుగుతుంది ఏమో ఇప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్పట్లేదు. ఇది లాస్ట్ టైం ఇంకా పాపలు వెళ్తలేరు ఎందుకు వెళ్తారు అంటే పేపర్ లేట్ అయింది. 12:30కి మనం వెళ్తారు కదా, వెళ్ళే టైంకి వెళ్ళాలి కదా. ఆ టైంకి ఇక్కడికి వస్తారు అప్పుడు చెప్తున్నారు వీళ్ళు పేపర్ లేట్గా వచ్చింది అదేం జరిగింది ఏమో తెలియదు. పేపర్ మారిందని అంటున్నారు. పేపర్ మారిందని కూడా అంటున్నారు. పేపర్ మారింది అంటున్నారు, పేపర్ చేంజ్ అయింది అంటున్నారు. చెప్పండి ఏమన్నా తెలుసా? మీ పాప బాబున్నాడు సార్, బాబున్నాడు. పొద్దున 9కి దించినాము, ఇప్పుడు 12:30కు విడుదలవుతుంది అని చెప్పారు. అప్పుడే వచ్చినాము. వచ్చినాక ఇక్కడ అన్నారు కదా ఇంకా టైం పడుతుంది, 2:30 తర్వాత మీరు రండి, పేపర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంతసేపు ఆగి ఉన్నారు పిల్లలు, పేపరు కొంచెం అది తప్పు వచ్చింది, మళ్ళీ దాన్ని సరి చేసి ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఇప్పుడే రాస్తాను, 2:30 తర్వాత మీరు ఇక్కడికి రండి, అంతవరకు మీరు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోవాలని చెప్పారు సార్. అంతే. పేపర్ మారిందని అంటున్నారు. ఈ విషయం అది తప్పు, అది మారింది అని కూడా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ నిజం అన్నది కూడా ఇంకా తెలియదు సార్, పిల్లలు వస్తే తెలుస్తుంది. సార్ మీ బాబు రాస్తుందా పాప? ఇది పరిస్థితి. ఒకసారి ఈ వాళ్ళ కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరు ఉన్నారు, ఫస్ట్ ఎగ్జామ్ ఎందుకు లేట్ అవుతుంది అనేది మీరు రీజన్ తెలుసుకున్న తర్వాత పేరెంట్స్ మొత్తం మేము మాట్లాడతాం. ఫస్ట్ ఎందుకు ఎగ్జామ్ లేట్ అయింది 2 hours, అది రీజన్ తెలుసుకోండి మీడియా వాళ్ళు. ఫస్ట్ మీరు మీ పాపనా బాబా? పాప ఉన్నారు సార్, 10th కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 10th ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది. మార్నింగ్ 9 అని చెప్పింది, 9కి సెంటర్కి వెళ్తామా, 9:30 ఎగ్జామ్ కావచ్చు అని చెప్పేసింది. ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటుంది పాప, హాస్టల్ సార్కి ఫోన్ చేశాను, పాపకు ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్ మాట్లాడతా, ఎగ్జామ్ మరి ఫియర్ కదా ఫస్ట్ రాయడం, మరి ఎట్లా రాసిందో తెలుసుకుందామంటే, మేడం ఎగ్జామ్ లేట్ ఉంది మేడం, అన్ని సెంటర్ వాళ్ళు వచ్చేసారు, ఆ ఒక్క సెంటరే లేట్ ఉంది మేడం అంటే, ఎందుకు సార్ అని అంటే, పేపర్ ఏదో చేంజ్ అయ్యిందట మేడం, మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతున్నారు మేడం, 2 hours లేట్ ఉందట అని చెప్పేసి అన్న వరకే నేను తొందరగా ఎగ్జామ్ సెంటర్ కాడికి వచ్చేసిన. ఇక్కడ పేరెంట్స్ ఎవరు చెప్తలేరు, మాకు తెలియదు అంటున్నారు. అందుకోసమే మీడియా అడిగే ప్రయత్నం మీరేమైనా చేశారా? ఎందుకు లేట్ అయింది, 12 గంటలకే పూర్తి కావాలి? ఇప్పుడే వచ్చిన సార్, 5 minutes అవుతుంది, నేను వచ్చినాక 2 minutesకి కలెక్టర్ సార్ వచ్చారు. వీళ్ళకి ఎవ్వరికి తెలియదట, నేను వచ్చి మాట్లాడుతూనే ఉన్నా ఆల్రెడీ. ఎగ్జామ్ ఎందుకు లేట్ అవుతుంది, అక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు కదా, అడగండి ఫస్ట్ రీజన్, ఎగ్జామ్ ఎందుకు లేట్ అయింది. గవర్నమెంట్ స్కూల్ కదా, ప్రైవేట్ స్కూల్ అయితే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అనుకోవచ్చు, దీనికైతే ఇది సెంటర్ది కదా సార్, ఇది గవర్నమెంట్ది కాబట్టి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ స్కూల్కి ఉంటుంది కదా, గవర్నమెంట్కి ఉంటుంది, కలెక్టర్కి ఉంటుంది, స్కూల్కి ఉంటుంది కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. అది ఏమైంది, ఎక్కడ రీజన్ అయింది అనేది కావాలి అంతే. ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్ మారిందని అంటున్నారు, తెలుసా ఈ విషయం? పేపర్ మారిందా మారలేదా, మరి ఏమైంది ఏంది అనేది ఫస్ట్ లేట్ ఎందుకు జరిగిందో మీరు తెలుసుకోండి సార్ మీడియా వాళ్ళు, ఫస్ట్ అది రీజన్ కావాలి అంతే. ఇది పరిస్థితి. అయితే ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కలెక్టర్ గారు నేరుగా సెంటర్ దగ్గరికి వచ్చేసి పిల్లలతో మాట్లాడుతున్న పరిస్థితి, పిల్లలతో తెలుసుకుంటున్న పరిస్థితి, పిల్లలతోటి విషయం చెప్పే ప్రయత్నం. అయితే కలెక్టర్ కూడా నేరుగా బయటికి వస్తున్నాడు, ఒకసారి కలెక్టర్ తోటి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఈ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ మారింది అనే ఒక అంశం ఏదైతుందో అది కాస్త తెలంగాణలోనే సంచలనంగా మారిన పరిస్థితి, తెలంగాణలో ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే కలెక్టర్ గారు ఒకసారి మీడియాతో కలెక్టర్ గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తాడో సార్ తెలుసుకోండి. సార్ ఏంటి సార్ పేపర్ మారింది అనే ప్రచారం? ఆగండి, పిల్లలు ఉన్నారు, ఫస్ట్ థింగ్ రండి అమ్మా, మీరు చెప్పండి, మీకు ఒకటే క్వశ్చన్ పేపర్ వచ్చిందా లేదా 2 క్వశ్చన్ పేపర్ వచ్చింది? ఒకటే క్వశ్చన్ పేపర్ వచ్చింది, ఓకే. 2 గంటలు లేట్గా వచ్చింది అంతే కదా. మీకు ఎంత టైం ఇచ్చారు? 3 hours, ఓకే అంతే. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు, ఇప్పుడు నేను చెప్తాను.
అరే వాళ్ళు వెళ్ళాలి కదా అండి. ఎస్ ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అంశంలో కలెక్టర్ గారు కూడా మనతో మాట్లాడతా అని చెబుతున్న పరిస్థితి. అయితే పిల్లలు పోయే సమయం ఇప్పటికే లేట్ అయింది కాబట్టి పిల్లలతో తెలుసుకునే ప్రయత్నం. అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏదైతున్నారో తల్లిదండ్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నారు. పేపర్ లేటుగా వచ్చింది, పేపర్ లేటుగా రావడం వల్ల పిల్లలు కొంత అసౌకర్యం కలిగిన విషయం వాస్తవమే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా దీనికి సంబంధించిన అంశంలో క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడదాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.